వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పారిశ్రామికోత్పత్తి పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్క ప్రకారం ఆగస్టు నెల పారిశ్రామికోత్పత్తి సూచి కేవలం 2.6%గా నమోదైంది. మరోపక్క పెరుగుతున్న దిగుమతుల కారణంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 13,200 కోట్ల మేర తగ్గి 22,74,000 కోట్లకు పడిపోయాయి. మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ స్టాక్ మార్కెట్లలో జోష్ లేదు. ఈ నెల మొదటి వారం తర్వాత విడుదల కానున్న Q2 ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టుల విశ్లేషణ, పుంజుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్పై ఫోకస్ స్టోరీతో పాటు పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ఎక్కడ పొదుపు చేయాలనే విషయాలపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. రికవరీ బాటలో రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కు పెరుగుతున్న డిమాండ్. రెపో రేటును తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, దిగి వస్తున్న వడ్డీ రేట్లు. ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, Q2 ఫలితాలే కీలకం. పిల్లల కోసం స్పెషల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై కన్ఫ్యూజన్ లో పేరెంట్స్. నగరంలో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకోనుందా? రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు కుదురుకోవడంతో మళ్లీ రియల్ బూమ్ వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు రియాలిటీ రంగ నిపుణులు. గత కొన్ని నెలలుగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి. ఇది ప్రాపర్టీ సేల్స్ పెరుగుతున్నాయి అనేందుకు సంకేతంగా తీసుకోవచ్చు. పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. రాష్ట్ర విభజన, రాజకీయ అనిశ్చితి ఇలా పలు కారణాలతో ఏడాది క్రితం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం అనుకున్న స్థాయిలో పెరగలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావటం, మెట్రో త్వరలోనే పట్టాలెక్కుతూ ఉండటం, ఐటీఐఆర్ ప్రాజెక్టు మొదలవుతూ ఉండటం లాంటి కారణాలతో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందంటున్నారు రియల్టర్లు. జంట నగరాల్లో ప్రతి సంవత్సరం సుమారు 15,000 ఇళ్లు అమ్ముడవుతున్నాయి. మరోపక్క ప్రతి 6 నెలలకు అన్ని రకాల ప్రాజెక్టులు కలిపి సుమారు 5,500 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాదే మొదటి ప్లేస్లో ఉంది. సిటీలో వెస్ట్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. ఐటీఐఆర్ పరిధిలోకి వచ్చే ప్రతి ఏరియాలో డిమాండ్ పెరుగుతోందని రియాలిటీ సంస్థలు చెబుతున్నాయి. ఐటీఈఏ సంస్థలు ఎక్కువగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ, మణికొండలలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ డిమాండ్ పెరుగుతోంది. అమెజాన్, గూగుల్తో పాటు ఇతర మేజర్ గ్లోబల్ ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కంపెనీల ఏర్పాటుకు రెడీ అవుతుండటంతో ఈ చుట్టుపక్కల కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు బిల్డర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదిభట్ల, యాదగిరిగుట్ట వైపు వెళ్లే దారిలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బాగా పుంజుకుందంటున్నారు. వచ్చే 4-5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెడుతుందన్న అంచనాలతో సిటీలో మళ్లీ ఇదివరకటి స్థితి వస్తుందంటున్నారు రియాలిటీ డెవలపర్స్. నైట్ ఫ్రాంక్ చేసిన సర్వేలో కూడా రియాలిటీ గ్రోత్ కు హైదరాబాద్ లోనే పరిస్థితులు బాగున్నాయని తేలింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆల్రెడీ కొంచెం విజిటర్స్ బాగానే పెరిగారు. ప్లాట్స్లో కొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. సెంటిమెంట్ హైదరాబాద్ ఇంప్రూవ్మెంట్ అవటానికి కూడా కారణం నైట్ ఫ్రాంక్ వాళ్ళు ప్రతి 3 మాసాలకు సర్వే చేస్తారు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఉంది కదా, ఆ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అంత ప్రీవియస్ క్వార్టర్ కన్నా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది సెంటిమెంటు. సో దీన్ని బట్టి వీఆర్ ఆల్ హోప్ఫుల్ అమ్మ, దీన్ని బాగానే ముందుకెళ్తుందని. అలాగే మన గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్లోనే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద ట్రాన్స్పోర్టేషన్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వేస్ ఇవన్నిటి మీద ఎక్స్పెండ్ చేయడానికి బడ్జెట్స్, ప్రణాళికలు రచించింది. హైదరాబాద్లో ఉన్న క్లైమేట్, ఇతర సదుపాయాలు మరే సిటీలోనూ లేకపోవడంతో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కంపెనీలు ఇటువైపే చూస్తున్నాయి.
ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్లో కంటే హైదరాబాద్లో ప్రాపర్టీ రేట్లు అందుబాటులో ఉండటంతో మార్కెట్ పుంజుకోవటానికి కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు నగరానికి రానున్న అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఆశలు పెంచుతున్నాయి. నగర సమీపంలో 11,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఫార్మాసిటీ కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊరిస్తోంది. సిటీలో మధ్యతరగతి వారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు ప్రాపర్టీ కన్సల్టెంట్స్. గత 4-5 సంవత్సరాలుగా రేట్లు పెరగలేదు కాబట్టి మిడిల్ క్లాస్ కోసం 15 లక్షల నుంచి 30 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మార్కెట్ స్టెబిలైజ్ అయినది. ఇన్ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందంటే అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫర్ ద పాస్ట్ 4 or 5 years మార్కెట్ చాలా స్లగ్గిష్గా ఉంది. ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత 4-5 years నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరగలేదు రేట్స్. అండ్ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ రేట్స్ ఒక చిన్న టౌన్, ఏ టౌన్ తీసుకున్నా త్రూఅవుట్ ఇండియా ఇక్కడ రేట్స్ చాలా రీజనబుల్, అఫోర్డబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెనీ సౌత్ ఇండియన్ కార్పొరేట్ టౌన్స్, సిటీస్ కూడా లేవు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న తర్వాత వెదర్ ఈజ్ వెరీ గుడ్, పవర్ విల్ బి దేర్ అంటే చెప్తున్నారు. పవర్ కంటిన్యూస్ ఉన్నందుకు మార్కెట్ డెఫినెట్గా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్, హై క్లాస్ ఇష్టపడే విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీల రేట్లు ఇప్పటికే పెరుగుతున్నాయి. 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్రాపర్టీస్ ఏరియాను బట్టి అందుబాటులో ఉన్నాయి. అత్తాపూర్, నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్, మణికొండ, నార్సింగ్లలో ఈ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. డెవలపర్స్ కూడా మార్కెట్కు అనుగుణంగా తక్కువ రేటుకే అన్ని ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తున్నారు. వినియోగదారులు ఎవరైతే సొంత ఇంటి కలను నిల్వ చేసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉన్నది. అంటే బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, జైపూర్ కానీ, మద్రాస్ కానీ, బెంగళూరు కానీ కొనుక్కున్నట్లయితే వాళ్ళకంత బెటర్ రిటర్న్ లేదు. ఎందుకంటే మినిమం రెంటల్ మీద అంటే 1 కోటి రూపాయలు కనుక వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కుంటే బెంగళూరులో, గుంటూరులో ఎక్కడైనా వాళ్ళకి మినిమం 20,000 కంటే ఎక్కువ రాదు. అదే హైదరాబాద్లో 40 నుంచి 60 lakhs అపార్ట్మెంట్ కొన్నా 15 to 20,000 అంటే రెంట్ల అవకాశం ఉంది. 20 నుంచి 42% అంటే ప్రాపర్స్ అంటే ఎప్రిషియేషన్ అవడానికి అవకాశం ఉంది. హైదరాబాద్లో సిటీ నడిబొట్టినటువంటి మాదాపూర్ ఏరియా కానీ, కొండాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ అక్కడ నియర్లీ 4,000-6,500 rupees per square feet ఉంది. అపార్ట్మెంట్ విల్లాస్ కూడా 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు ఉన్నాయమ్మా. ఇవి అంటే ల్యాండ్ ఏరియాని బట్టి, బిల్టప్ ఏరియాని బట్టి, అంటే గేటెడ్ కమ్యూనిటీ అయితే ఎక్కువ ఉన్నాయి. గతంలోలా కాకుండా ప్రస్తుతం మార్కెట్లో హెల్తీ గ్రోత్ ఉందంటున్నారు రియాలిటీ సెక్టార్ ఎక్స్పర్ట్స్. వచ్చే 2 ఏళ్లలో మార్కెట్ గ్రోత్ 10 నుంచి 15% పెరిగే అవకాశాలున్నాయి. అన్ని ఏరియాస్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపించే ఛాన్స్ ఉన్నది. దాంట్లో ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట చూస్తే దాని యాదగిరిగుట్టను బాగా టూరిజం డెవలప్మెంట్ కింద బాగా డెవలప్మెంట్ చేయాలనుకున్నారు. అక్కడ బాగా యాక్టివిటీ పెరుగుతుంది. ఆడిబెట్లో చూసుకుంటే TCS వచ్చినది, ఇంకా అదర్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. దెన్ ITR ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్. ఫార్మసిటీ ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 11,000 acresలో వస్తుందంటని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రెసిడెన్షియల్ చాలా బాగుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ గతంలో బిల్డర్స్ ఎప్పుడైతే మార్కెట్ బాగున్నప్పుడు పెద్ద పెద్ద ఫ్లాట్స్ కట్టారు, ఐ హ్యాండ్ విలాస్ ఇచ్చారు. ఇప్పుడు ఏరియాస్ కూడా తగ్గించుకొని డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళ ప్లానింగ్ చేంజ్ చేసుకొని ఇంటెలిజెంట్గా ఎండ్ యూజర్ను కీపింగ్ ఇన్ మైండ్ దే ఆర్ ప్లానింగ్ దేర్ ప్రాజెక్ట్స్. సో అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో కమింగ్ దేర్. సో ప్రతి ఒక్కరికి, చిన్నవారికి, LIG వారికి, MIG వారికి అందరికీ అనుకూలంగా ఫ్లాట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలే కాకుండా ఇతర సిటీస్లో కూడా రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరుగుతోంది. అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ద్వితీయ స్థాయి పట్టణాలు బాగా డెవలప్ అవుతాయంటున్నారు. మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే కీలక వడ్డీ రేటును తగ్గించారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. తాజా మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేట్ను 6% తగ్గించారు. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం.
మార్కెట్ వర్గాలు ఊహించినట్టుగానే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన మానిటరీ పాలసీ సమీక్షలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 7.25% నుంచి 6.75%కి దిగొచ్చింది. గత 10 నెలల్లో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది 4వసారి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో హౌసింగ్, వెహికల్, పర్సనల్, ఎడ్యుకేషన్ లోన్లపై బ్యాంకులు ప్రస్తుతం వసూలు చేస్తున్న వడ్డీ రేటులో 0.5% తగ్గే అవకాశముంది. గతంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పటికీ ఆ లాభాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదలాయించలేదు. ఆర్బీఐ తాజా పాలసీ రివ్యూలో వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు ఈసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. ఇప్పటికే రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.4%, ఆంధ్ర బ్యాంక్ 0.5% మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ 0.3% తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు వడ్డీ రేటును 0.5% తగ్గించగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.4%, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 0.2% తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. మిగతా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపుపై కసరత్తు చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 7.4%గా ఉంటుందని ఆర్బీఐ తన అంచనాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 6% లోపే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. Since our last review, the bulk of our conditions for cutting interest rates have been met. The January 2016 target of 6% inflation is likely to be achieved. Therefore, the focus should now shift to bringing inflation to around 5% by the end of fiscal 2016-17. Therefore, the Reserve Bank has front-loaded policy action by a reduction in the policy rate by 50 basis points. వచ్చే ఏడాది చివరికల్లా ఇండియన్ హోటల్ బిజినెస్ 12,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఇక్రా తెలిపింది. ప్రస్తుతం దేశీయ హోటల్ బిజినెస్ మార్కెట్ విలువ 5,200 కోట్ల రూపాయలు. ఏడాదిలోనే హోటల్ బిజినెస్ రెండింతలకు పైగా పెరగడానికి కారణం ఆన్లైన్ బుకింగ్స్ పెరుగుతుండడమే అని ఇక్రా విశ్లేషిస్తోంది. 2014లో ఆన్లైన్లో హోటల్స్ బుక్ చేసుకున్న వారి సంఖ్య 35 లక్షలుండగా 2016 నాటికి ఆన్లైన్లో బుక్ చేసుకునే వారి సంఖ్య 80 లక్షలకు పెరుగుతుందని ఇక్రా అంటోంది. ఆన్లైన్ బుకింగ్స్లో హోటల్ బుకింగ్ మార్కెట్ వాటా ప్రస్తుతం 16% మాత్రమే. ఇది వచ్చే 3-4 ఏళ్లలో బాగా పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న యాపిల్ 6s ఇండియన్ మార్కెట్లోకి ఈ నెల 16న ఎంట్రీ ఇవ్వనుంది. యాపిల్ 6s ప్లస్ మోడల్స్ ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. అయితే వీటి ధర ఎంత అనేది ఇంకా చెప్పలేదు. గత నెల 25న ఈ మోడల్ ఫోన్లను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో యాపిల్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 1,30,00,000 ఫోన్లు అమ్ముడయ్యాయి. కేంద్రం విడుదల చేసిన ఆగస్టు గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపే 8 కీలక రంగాల వృద్ధి 2.6%కి పరిమితమైంది. గత ఏడాది వీటి వృద్ధి 5.9%గా నమోదైంది. ఉక్కు ఉత్పత్తి తగ్గడమే పారిశ్రామికోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణంగా కేంద్రం చెబుతోంది. ఉక్కు ఉత్పత్తి ఆగస్టు నెలలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 5.9% తగ్గింది. ఇతర కీలక రంగాలైన నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువుల ఉత్పత్తి పెరిగాయి. సిమెంట్ ఉత్పత్తి కూడా 5.4% పెరగ్గా బొగ్గు ఉత్పత్తి 0.4% తగ్గింది. వచ్చే 7 ఏళ్లలో బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లలో కొత్తగా 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో బ్యాంకులు తమ బ్రాంచ్లను విస్తరించనున్నాయి. దీంతో ఈ సెక్టార్లో భారీగా ఎంట్రీ లెవెల్ జాబ్స్ రానున్నాయి. ఏటీఎంలు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్నందున నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో కూడా కొత్త ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను తగ్గించినప్పటికీ స్టాక్ మార్కెట్లు పుంజుకోలేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కీలకమైన 8,000 పాయింట్ల దిగువనే క్లోజ్ అయింది. వచ్చే వారం నుంచి విడుదల కానున్న కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్ట్ విశ్లేషణను మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. మంగళవారం నాడు ఆర్బీఐ గవర్నర్ పరపతి సమీక్షా విధానంలో 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసి అనూహ్యంగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. కానీ మార్కెట్ యొక్క గమనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కేవలం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన దానివల్ల మార్కెట్లు పెరగవు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన దానివల్ల జాతీయ ఉత్పత్తి పెరగదు, ఎకానమీ పెరగదు అన్నటువంటి సందేశాన్ని మార్కెట్ మనకు స్పష్టంగా మంగళ, బుధ, గురువారం రోజుల్లో ఇచ్చింది. మార్కెట్లో పెరగాలి అనంటే చేయవలసినటువంటి బేసిక్ థింగ్స్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేయడం పెరగాలి, అదేవిధంగా ఏవైతే రిఫార్మ్స్ అని మాట్లాడుతుందో గవర్నమెంట్ అది చేయాలి, అదే కాకుండా క్రెడిట్ ఆఫ్ టేక్ అన్నటువంటిది పెరగాలి. ఇవన్నీ జరిగితే కానీ మంచి ఫలితాలు వచ్చి తద్వారా మార్కెట్ పెరుగుతుంది. కేవలం ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసిన దానివల్లనో, లేకపోతే సిఆర్ఆర్ కట్ చేసిన దానివల్లనో, లిక్విడిటీ పెంచిన దానివల్లనో అప్పటికప్పుడు మార్కెట్ ఒక 2 రోజులు పెరగవచ్చు, కానీ కంటిన్యూస్గా బుల్ రన్లోకి మార్కెట్ రాదు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్లో 0.5 బేసిస్ పాయింట్స్ తగ్గించినారు అంటే అర్థం ఏంటంటే ఇక ఈ యొక్క 2015లో ఇక ఏమాత్రం ఇంట్రెస్ట్ రేట్ కట్టు ఉండకపోవచ్చు అన్నటువంటిది కూడా ఒక సూచన. అందువల్లే బ్యాంకింగ్ నిఫ్టీలో పెరిగినప్పుడల్లా సెల్లింగ్ అన్నటువంటి కనిపిస్తోంది. మార్కెట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే వారము ఆ తర్వాత కూడా 30th సెప్టెంబర్ మాసాంతానికి వచ్చే ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయి, దాని విశ్లేషణ ఏంటి, ఏ విధంగా కంపెనీలు ముందుకు సాగుతాయా అన్న దాని మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంగా బీహార్లో ఎలక్షన్స్ కనుక బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కనుక మంచి మెజారిటీతో వస్తే అది కూడా మార్కెట్కి కొంత ఊతం ఇవ్వచ్చు. ఈ నెల 12 నుంచి సెప్టెంబర్ మాసాంతానికి వచ్చే ఆర్థిక ఫలితాలను మార్కెట్ చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఆ ఫలితాలు కనుక ఏమాత్రము ఉత్సాహకరంగా లేకపోతే మార్కెట్లు మళ్ళీ సుమారుగా 8 నుంచి 10% కరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే స్టీల్ రంగం తీసుకున్నా, నిర్మాణ రంగం తీసుకున్నా, బ్యాంకింగ్ రంగం తీసుకున్నా, మేజర్గా కంట్రిబ్యూట్ చేసే ఈ 3 రంగాల్లో కూడా క్రెడిట్ ఆఫ్ టేక్ అన్నటువంటిది లేకపోగా రోజు రోజుకి ఎన్పిఏలు ఎక్కువ కావడము, ఆ రంగాల్లో ఉన్నటువంటి కంపెనీల పనితీరు చాలా పేలవంగా ఉండడం అన్నటువంటిది జరుగుతోంది. కాబట్టి ఈ నెలలో వచ్చే కంపెనీల ఆర్థిక ఫలితాలు అన్నటువంటిది మార్కెట్కు ఒక దిశానిర్దేశాన్ని చేసే ఛాన్సెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిఫ్టీని కనుక చూస్తే 8,050 దగ్గర విపరీతమైనటువంటి నిరోధం, 7,850 దగ్గర ఈ సపోర్టు కనిపిస్తోంది. ఇది కేవలం వచ్చే వారానికి మాత్రమే. మదుపుదారులందరూ కూడా మార్కెట్లో సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అన్నటువంటి కాన్సెప్ట్లో వెళ్తోంది. కాబట్టి మదుపుదారులు కూడా పెరిగినప్పుడల్లా తమ దగ్గర ఉన్నటువంటి కొన్ని షేర్లని అమ్ముకొని మళ్ళీ కిందికి వచ్చినప్పుడు కొనుక్కోవడం మంచిది. అగ్రెసివ్ బయింగ్ కాకుండా జాగ్రత్తగా ఆచితూచి ఉంటే మంచిది. చిన్న చిన్న మదుపుదారులు మార్కెట్కు పూర్తిగా దూరం ఉండడమే మంచిది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోని తల్లిదండ్రులున్నారు. వారి భవిష్యత్తు అవసరాల కోసం వారు పుట్టినప్పటి నుంచే పొదుపు చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కానీ మార్కెట్లో అనేక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వేటిలో ఇన్వెస్ట్ చేయాలన్నదే పెద్ద సమస్య. పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న వివిధ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, వాటిలో పొదుపు చేస్తే వచ్చే రిటర్న్స్ ఎంత అనే దానిపై ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం.
ఒకప్పుడు పిల్లలను పెంచి పెద్ద చేసే వరకు తమ బాధ్యతగా తల్లిదండ్రులు భావించేవారు. కానీ ప్రస్తుతం వారిని పెద్ద చేయడమే కాదు, జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన చదువు సంధ్యలు, భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన నిధులు సమకూర్చడం కూడా బాధ్యతగా భావిస్తున్నారు ఈ కాలం పేరెంట్స్. దీంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం ఎక్కడ ఎలా సేవింగ్ చేయాలో తెలుసుకోవాలని పిల్లలకు సూచిస్తున్నారు. మరి పిల్లల భవిష్యత్తు, ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులు ఏ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ మేరకు ప్రయోజనం పొందొచ్చో తెలుసుకుందాం. పిల్లల పేరుతో ఇన్వెస్ట్ చేసేందుకు మంచి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. పిల్లల పేరు మీద నేరుగా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్న కొన్ని సంస్థలు వీరి కోసం స్పెషల్ ఫండ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. పిల్లల చదువు, పెళ్లి అనేవి లాంగ్ టర్మ్ టార్గెట్స్. ఇందుకోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. కానీ ఈక్విటీల్లో పెట్టుబడి రిస్క్ అనే సంగతి మర్చిపోకూడదు. అయితే ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే చిల్డ్రన్ ఫండ్స్ విషయంలో రిస్క్ తక్కువగా ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్నాయి. యూటీఐ చిల్డ్రన్ కెరియర్ ప్లాన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ గిఫ్ట్, ఎస్బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్, హెచ్డిఎఫ్సి గిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ వంటి చైల్డ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. యులిప్స్ తో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉండటం వీటి ఆకర్షణ. వీటిలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై ఎటువంటి పన్ను రాయితీలు లభించదన్నది కూడా గుర్తుంచుకోవాలి. నెలకు 5,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15 సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ 9 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై సగటున 10% వార్షిక రాబడిని లెక్కేస్తే ఇన్వెస్ట్మెంట్ విలువ 20,80,000 రూపాయలు అవుతుంది. అదే 15% లెక్కగడితే 33,84,000 చేతికి వస్తుంది. పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ లో స్థిరంగా ఆదాయాన్నిచ్చే పథకాలేంటో చూద్దాం. రిస్క్ లేని స్కీమ్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి బ్యాంక్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్. ప్రస్తుతం ఈ 3 పథకాలు ఇంచుమించు 8 నుండి 10% రిటర్న్ ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా 8 సంవత్సరాలు మించిన కాల పరిమితి గల డిపాజిట్లపై ప్రస్తుతం 9% పైగా వడ్డీనిస్తున్నాయి. అదే పోస్ట్ ఆఫీసులు 6 సంవత్సరాల కాల పరిమితి ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కూడా 8% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో తీసుకునే వీలున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేయవచ్చు. కానీ గార్డియన్ గా ఒకరు ఉండాలి. 15 సంవత్సరాల కాల పరిమితి కలిగిన పీపీఎఫ్ అకౌంట్స్ పై ప్రస్తుతం 8% వడ్డీ లభిస్తోంది. ఈ 3 సేవింగ్ పథకాల్లోనూ తల్లిదండ్రులు పన్ను రాయితీలను పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల్లోపు కాలపరిమితి గల డిపాజిట్లయితే పన్ను రాయితీలు లభించవు. ఐసిఐసిఐ వంటి బ్యాంకులు పిల్లల డిపాజిట్లకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఆంధ్ర బ్యాంక్ కిడ్డీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యంగ్స్టర్, హెచ్డిఎఫ్సి కిడ్స్ అడ్వాంటేజ్, ఇండస్ ఇండ్ యంగ్ సేవర్, ఐడిబిఐ పవర్ కిడ్స్, ఐఎన్జీ వైశ్య జింగ్ పేరుతో చిల్డ్రన్ అకౌంట్స్ ను అందిస్తున్నాయి. ఈ అకౌంట్స్ లో కనీస బ్యాలెన్స్ తక్కువగా ఉండటం, డెబిట్ కార్డ్, చెక్ బుక్ వంటి ఆఫర్లు ఉండటం వీటి ప్రత్యేకత. నెలకు 5,000 రూపాయల చొప్పున 15 సంవత్సరాలు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేస్తే ఆ మొత్తం 9 లక్షలు అవుతుంది. దీనిపై సగటున 8% వడ్డీ రేటు వస్తుందనుకుంటే 15 ఏళ్ల తర్వాత చేతికి వచ్చేది 17,33,000 రూపాయలు. పిల్లల పథకాల్లో ఇన్సూరెన్స్ స్కీమ్లకు బాగా డిమాండ్ ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రిస్క్ లేని సంప్రదాయ పాలసీలు కాగా, మరొకటి నష్టభయం ఉండే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. పిల్లల పేరు మీద దాదాపు అన్ని యులిప్స్ల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పథకాలను బీమా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. ఇలా పిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలను రిస్క్ తక్కువగా ఉండే విధంగా, అంటే ఈక్విటీల్లో తక్కువగా, డెట్, మనీ మార్కెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే విధంగా రూపొందిస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అందిస్తున్న స్మార్ట్ కిడ్ ప్రీమియర్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పథకాలు యులిప్ కోవకు చెందినవి. యులిప్స్ రాబడులు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటి రాబడులపై గ్యారంటీ ఉండదు. ఇక ట్రెడిషనల్ చిల్డ్రన్ స్కీమ్ల విషయానికి వస్తే ఇవి 2 రకాలు. మనీ బ్యాక్ లేదా ఒకేసారి మొత్తం సొమ్ము చేతికి వచ్చే ఎండోమెంట్ పాలసీలుగా వర్గీకరించవచ్చు. సాధారణంగా పిల్లల మనీ బ్యాక్ పాలసీలు వారికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలసీ కాల పరిమితి పూర్తయ్యే వరకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున అందిస్తుంటాయి.
ఇక ఎండోమెంట్ పాలసీల విషయానికి వస్తే పిల్లల చదువు లేదా పెళ్లికి అక్కరకు వచ్చే విధంగా చెల్లిస్తారు. పిల్లల పేరు మీద పాలసీలు తీసుకున్నప్పుడు పేయర్ బెనిఫిట్ రైడర్ ను తీసుకోవడం మర్చిపోవద్దు. దీని వలన ప్రీమియం చెల్లించే వ్యక్తికి అనుకోని సంఘటన జరిగినా తర్వాత ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీని కొనసాగించే వీలు కలుగుతుంది. తెలుసుకున్నారుగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేది. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. ఇవి ఈ వారం సియో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఈజ్ రెహానా సైనింగ్ ఆఫ్.